अवतार मेहर बाबा की जय. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈ రోజు కూడా మన ప్రియతముడు అతనితో సహజీవనాన్ని సాగించి మహద్భాగ్యాన్ని కలిగించారు. ఆ సనాతనునికి, ఆ సర్వోన్నతునికి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు అర్పిస్తూ ఉన్నాను. ఇందులో భాగంగా మనం ప్రభుచరిత్ర 11వ భాగం చెప్పుకుంటున్నాము. ఆ క్రమంలో 4600 పేజీలో 3 పేరాలు, అడుగు 3 పేరాలు రాముడు గాని, రాముడెవరు, రాముడిని గాని అన్న దగ్గర నుంచి మళ్ళీ మనం చదువుకొని వివరాలు అవసరం ఉన్న చోట చెప్పుకుందాం. శ్రీను బాబు మాట్లాడతారు, చదువుతారు, జాగ్రత్తగా వినండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. రాముడెవరు, రాముడని గాని కృష్ణుడని గాని చెప్పడంలో మీ ఉద్దేశం ఏమిటి అని బాబా అడిగారు. రామ్దాస్ చౌరాసియా సర్వశక్తిమంతుడు, అతడు చేయలేనిది ఏదీ లేదు అని సమాధానం చెప్పాడు. బాబా, నువ్వు రామనామాన్ని నీ అంతరంగంలో జపిస్తూ రాముడు ఎవరని నీ హృదయాన్ని ప్రశ్నించు, ఒక సమాధానం తప్పక వస్తుంది. ఇప్పుడు నాగ్పూర్ వెళ్ళి నీ జపం ప్రారంభించు అన్నారు. ఇది జరిగిన తర్వాత హరీష్ చంద్ర కొచ్చర్ను లాయర్గా తన అనుభవాన్ని గురించి తెలియజేయమని బాబా అడిగారు. కొచ్చర్ కోర్టులో తనకెదురైన ఇబ్బందుల్ని గురించి వివరించాడు. ఓర్పు వహించమని బాబా సలహా ఇస్తూ ఇలా చెప్పారు. ఈ మొత్తం ప్రపంచం ఒక ఎండమావి లాంటిది. ఆశ, హోప్ ఎన్నటికీ అంతరించిపోదు. అయితే భగవంతుడు ఆశలన్నింటికీ అతీతమైన వాడు. అతన్ని పొందేందుకు ఒకే ఒక మార్గం ఉంది. ఆశ అంతరించినప్పుడే భగవంతుణ్ణి పొందగలవు. ఏళ్ల తరబడి చేసిన జపతపాదుల వల్ల గాని, ఉపవాస ధ్యానాదుల వల్ల గాని, ఇనుప మొనలపై పరుండి నిన్ను నీవు తృణీకరించుకున్నట వల్ల గాని భగవంతుణ్ణి పొందే విషయంలో ఎట్టి ప్రయోజనాన్ని సాధించలేవు. ఆశ అంతరించినప్పుడే భగవంతుని పొందగలుగుతావు. ఇంతకంటే వేరే దారేదీ లేదు. ఆశను అంతరింపచేయడానికి, ఆశను అధిగమించడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అదే ప్రేమ. ప్రేమను పొందేందుకు ఒకే ఒక్క మార్గం ఉంది. అదే వ్యక్తి తనను తను పూర్తిగా మర్చిపోవడం. సద్గురుని పాదాల చెంత సర్వార్పణ కావడం ద్వారా అది సాధ్యమవుతుంది. తనను తాను మరిచిపోయే స్థితిని సాధించేందుకు భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం ఉన్నాయి. కానీ వాటిని ఆచరించడంలో బాహ్యంగా విజయం పొందినట్టు కనిపించినా
ఎవ్వరూ వీటి ద్వారా తనను తాను మర్చిపోలేరు. ఏదో ఒకరోజు ఈ శరీరాన్ని వదిలి వెళ్లాల్సిందేనని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ తాము ఇలాగే శాశ్వతంగా జీవించి ఉంటామని ప్రతి క్షణం భావిస్తూ ఉంటారు. తన ఈ శరీరాన్ని ఏదో ఒకనాటికి వదిలిపెట్టాల్సిందేనని మనసుకు తెలుసు. 7 ఏళ్ల తర్వాత తను మరణిస్తానని ఒక వ్యక్తికి తెలుసని అనుకుందాం. కానీ ఆ విధంగా భావిస్తున్న అదే మనసు శాశ్వతంగా బ్రతుకుతానన్న భ్రమకు కూడా లోనై ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుంది? యథార్థానికి మనమంతా శాశ్వతంగా అంటే ఎటర్నల్ గా ఉండేవారమే. నీవిప్పుడు యుక్త వయసులో ఉన్నావనుకుందాం. 60 ఏళ్ల తర్వాత చనిపోతావని తెలిసినా కూడా ఇలాగే శాశ్వతంగా జీవిస్తావని నీవు భావిస్తావు. చనిపోతానన్న ఆలోచనే నీ మనసులోనికి రాదు. ఎప్పుడో నీ మనసు ఆ విషయాన్ని నీవు శాశ్వతం కాదు, ఎప్పటికైనా చనిపోవాల్సిందే అని నీకు గుర్తు చేసినప్పుడు మాత్రం దాని గురించి ఆలోచిస్తావు. 24 గంటలు మనసు అదే విషయం గురించిన భావనలో ఉండగలిగినట్లయితే నీవు సాధించాల్సింది సాధించినట్లే, నీ పని సఫలమైనట్టే. అంటే నీ మనసు మరణించడం జరుగుతుంది. జై బాబా. జై బాబా. చెప్పాలా? చెప్పాలి. సరే సరే. ఇక్కడ ఏమో అందరి సంగతి నాకు తెలియదు, నాకైతే కావాలి విషయం. సరే సరే. జై బాబా. ఏమిటంటే బాబా అంటున్న ముఖ్యమైన మాట మనతో ఏమిటంటే యథార్థానికి మనం అందరం కూడా శాశ్వతంగా ఉండేవారమే అంటారు. ఈ శాశ్వతంగా ఉండడం అనేది మానవుడికి భౌతిక ఆవరణలో జరగదు. భౌతిక ఆవరణలో మాయ పూర్తిగా మానవుణ్ణి కప్పివేస్తుంది. అందువల్ల ఆ ఆవరణలో మాయ ఆవరణలు జరగదు. అయితే కొంతమందికి అలాగే చనిపోకుండా బతికి ఉంటామనేటటువంటి ఒక ఆలోచన ఆయన కల్పిస్తాడు. ఆయన ఎందుకు? వాడిలో ఒక పట్టుదలతో కూడుకున్నటువంటి పటిష్టమైన మనస్సు ఉంటుంది. అటువంటి వాడికి కర్మానుసారం జరగాలి అంటే వాడు అందుకు విరుద్ధంగా ఆలోచించినప్పుడు మాత్రమే జరుగుతుంది. కాబట్టి బాబా ఏమన్నారు? 60 ఏళ్ల తరువాత చనిపోతామని తెలిసినా కూడా ఇలాగే శాశ్వతంగా జీవిస్తామని నువ్వు భావిస్తావు అంటారు. ఇదందరికీ ఉంది. ఇంచుమించుగా ఆల్మోస్ట్ 99.9% వరకు ఉంది బతికే ఉంటామని. చనిపోతానన్న ఆలోచన ఎవరికి రాదు. ఎవరికి వస్తుందంటే హాస్పిటల్లో ఏమిటని ఆ మెషిన్ మీద పెట్టేస్తారు. అదిగా నా మెషిన్ మీద ఎక్కిస్తే మరి బతకడమే దాని లెక్క. కానీ అలా కానప్పుడు అందరికీ కూడా బతికుంటాము శాశ్వతంగా అనేటటువంటి ఒక దురదృష్టకరమైన ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ మనం శాశ్వతం కాదు, చనిపోవాలి, ఇన్విటబుల్. మరి అలాంటప్పుడు అది మనకి గుర్తుకు వస్తూ ఉంటే అనుక్షణం అప్పుడు ఆలోచిస్తాం. ఎందుకు అసలు ఒక్కొక్కరు మన ఇప్పటికీ మనందరం కూడా చాలా మంది వ్యక్తుల చావులకు వెళ్ళుంటాం. ఆఖరి మజిలీకి అక్కడ తాత్కాలికంగా ఏదో కొంచెం బాధపడతాం, మళ్ళీ వచ్చేవాడు మనం మామూలు అయిపోతాము. మనకి ఆ పరిస్థితి వస్తుందని మనం అనుకోం. ఆ పరిస్థితి మనకి వస్తుందని గాఢమైనటువంటి అనుభవం ఏర్పడితే మరి ఏ విధమైనటువంటి
కార్యక్రమాలని మనం అంటిపెట్టుకుని ఉండకుండా కేవలం భగవంతుడిని మాత్రమే అంటిపెట్టుకుని ఉంటాం. అది ఉండదు కాబట్టి మనం భగవంతుడిని మర్చిపోతూ ఉన్నాం. అందుచేత ఏమంటారు బాబా, 24 గంటలు మనసు దేని గురించి ఆలోచించాలి? నేను భగవంతుడితో జీవించగలగాలి అని ఆలోచిస్తే ఆ ఆలోచన అనుక్షణం కూడా నిన్ను వెన్నాడుతూ ఉంటే అప్పుడు ఏదో ఒకరోజు ఆయన కృప మన మీద పడి మనం ఆయన చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ 24 గంటలు మనకి ఈ చనిపోతాము, నువ్వు శాశ్వతం కాదు అన్నది కానీ 24 గంటలు మన అదే విషయం గురించి ఆలోచిస్తుంటే ఆ భావనలో ఉంటే బాబా ఏమంటున్నారు, ఒక విధంగా నీవు సాధించాల్సింది సాధించినట్లే అంటారు. అంటే ఇక్కడ ఒకటి ఉదాహరణ చెప్తారు బాబా మీకు. కుర్రవాడికి నాయన చదువుకోరా 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 అని అనుక్షణం చెబుతూ ఉంటే ఎందుకు నన్ను తినేస్తున్నాడు? నేను చదువుకుంటాను కదా, నాకు తెలుసు కదా చదువుకోవాలని అనే భావన వచ్చిందనుకోండి. వాళ్ళు అన్నదానికి భావన అప్పటికి అలాగా అది సమంజసం కాదనిపిస్తుంది. కానీ వాడికి భావన వస్తే ఎందుకు తినేస్తున్నారు, నేను చదువుకుంటాను కదా అనే భావన వస్తే, అది కానీ గాఢంగా వస్తే ఖచ్చితంగా చదువుకుంటాడు. అంటే ఆ రస్తాలో బాబా మనం ఏదైనా సాధించగలమంటారు. అంటే అక్కడ ఏం జరుగుతుంది? మనసు దాని యొక్క ఆధిపత్యం మన మీద కోల్పోతుంది. మనసు ఆధిపత్యం మనిషి మీద కోల్పోతే అప్పుడు ఏం జరుగుతుంది? వాడు అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది బాబా ప్రపంచంలో? 100కి 99 మంది ఒక తోవలు వెళ్తున్నారు. ఎవడో ఒక్కడు ఆ తోవలు వెళ్ళడు. ఈ 99 మందికి వాళ్ళ తోవలో వెళ్ళని వాడు వ్యతిరేకంగా కనిపిస్తాడు. కానీ బాబా చెప్పిన కొటేషన్, ఆధ్యాత్మిక మార్గం అనేది సామూహికంగా నడిచే మార్గం కాదు, వ్యక్తిగతంగా సాగించాల్సిన మార్గం అంటాడు ఆయన. సామూహికంగానే చేస్తున్నాం అందరం, వ్యక్తిగతంగా ఎవరు ప్రయత్నించడం లేదు. ఈ వ్యక్తిగతంగా ప్రయత్నించడం అనేది ఎవరికి వాళ్ళకి అది హృదయంలో నుంచి పుట్టాలి. అంటే హృదయేశ్వరుడు లోపల ఉన్నవాడు వాడికి ఆ బుద్ధి పుట్టించాలి, లేకపోతే పుట్టదు. అందుచేత మనం నిరంతరం కూడా సింపుల్ గా చెప్పాడు బాబా, నా స్మరణలో ఉంటే, నా స్మరణలో మీరు ఉండగలిగితే నిరంతరము అంటే దాని అర్థం మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి అనుక్షణం కూడా. ప్రతి ఆలోచన బాబా గురించి వస్తుండాలి. మరికే లేదు, నువ్వేం ప్రత్యేకంగా ఆలోచించక్కర్లేదు. నీకొచ్చే ఆలోచనలు ప్రతివి కూడా బాబా గురించే వస్తూ ఉంటే బాబా గురించి మాత్రమే రావాలి, మరికి దేని గురించి రాకూడదు. అలాగా నువ్వు అలవాటు పడిపోయావనుకో, మరొక ఆలోచన నీకు రుచించదు. కొన్నాళ్ళకి ఏవైతే రాకూడదు ఉన్నాయో అవన్నీ పక్కలిపోతాయి. కేవలం బాబా యొక్క ఆ మార్గం, ఆ ప్రేమతత్వం, అది మాత్రమే ఈ మార్గంలో ఎప్పుడూ కూడా అది నువ్వు అంటిపెట్టుకు నడుస్తూ ఉంటుంది. తద్వారా మనం ఏదైనా పొందాలన్నా, ఏదైనా సాధించాలన్నా చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అది జరగడానికి కూడా వీడికి భగవత్ కరుణ కావాలి. అంటే ఏ నామస్మరణ అయితే చేయాలో ఆ నామస్మరణ నిరంతరం చేస్తూ ఉంటే కరుణ కలుగుతుంది. అది దీని అర్థం. నెక్స్ట్ ముందుకెళ్ళినా బంగారం. హరిశ్చంద్ర కొచ్చర్ను ఉద్దేశించి బాబా ఇలా అన్నారు, మనస్సు మృతి చెందితే చందర్ అంటే చంద్రుడు అదృశ్యమై
హరి అనగా భగవంతుడు వస్తాడు. నీవు వెళ్ళిపోతే అనగా మనస్సు లయమైపోతే భగవంతుడు వస్తాడని అర్థం వచ్చేట్టుగా బాబా అతని పేరులోని పదాలను వాడుతూ ద్వంద్వార్థం ధ్వనించేటట్టుగా చెప్పారు. చూసారా ఎంత చమత్కారం మన ప్రభు. ఆయన పేరు హరిశ్చంద్ర కొచ్చెన్. హరిశ్చంద్ర కొచ్చెన్. బాబా ఏమన్నారు? మనస్సు మృతి చెందితే చంద్రన్ అంటే చంద్రుడు అదృశ్యమై హరి అంటే భగవంతుడు వస్తాడు అని అన్నారు. హరిశ్చంద్ర కొచ్చెన్లు చంద్ర అన్న మాట ఉంది. ఆ చంద్ర అన్న మాట అదృశ్యమైపోయి భగవంతుడు ఎప్పుడైతే మనస్సులో తారాడతారు, మస్తిష్కంలో తారాడతారు, అణువణువు తారాడతారు, అప్పుడు ఏమవుతుంది? ఆ చంద్రుడు అదృశ్యం అయిపోతాడు. హరి మాత్రమే ఆ వ్యక్తి ముందు ఒక విధంగా చెప్పాలంటే హాజరుగా ఉంటాడు. బాబా కూడా మనకు హాజరుగా ఉంటాడు. ఎప్పుడు నమ్మండి, నిరంతరం మనందరికీ బాబా హాజరుగా ఉంటాడు మన దగ్గర. మనం ఆ విషయాన్ని గ్రహించలేము, కానీ నిరంతరం బాబాతో మనమంతా ఉండే అవకాశం బాబా తీసుకుంటున్నారు అని కానీ మనకు అనిపిస్తే మాత్రం మనం కూడా ఖచ్చితంగా ఆయనకి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ ధ్యాసలో ఉన్నవాడికి అది తెలుస్తుంది, ఆ ధ్యాసలో లేని వాడికి తెలియదు కదా. ధ్యాసని బట్టి మనకి ప్రయత్నం ఫలిస్తుంది. ముందుకెళ్ళానా? బాబా ఆదేశానుసారం బాబాతో శాశ్వతంగా ఉండేందుకు భావు కల్చూరి 1953 జూలై 8వ తేదీన డెహ్రాడూన్ వచ్చాడు. నీకిచ్చే నా మొదటి ఆదేశం, నీవు మండలి సభ్యులున్న గదుల్లోకి ప్రతి రాత్రి వెళ్ళి గట్టిగా ఓ తిరుగుమని వాళ్ళు 9 గంటల తర్వాత మీరంతా మౌనంగా ఉండండి అని అరవాలని భావుకి బాబా వివరించారు. అంతేగాక బాబా ఇది నీకు ఆరంభం మాత్రమే అని భావుతో చెప్పారు. భావు కొత్తగా వచ్చినవాడు. మండలి సభ్యుల్లోకెల్లా అతి పిన్న వయస్కుడు. అప్పటికి అతని వయస్సు 27 ఏళ్ళు. అతని కంటే వయస్సులో పెద్దవారు కొంతమంది 1920 దశకం నుండి బాబాతో ఉంటున్నారు. ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి భావుకి కంగారు మొదలైంది. అందువల్ల మరుగుదొడ్డికి 2 సార్లు వెళ్లాల్సి వచ్చింది. చివరికి రాత్రి సమయం 9 అయ్యింది. బాబా తనకిచ్చిన మొదటి ఆదేశాన్ని అమలుపరచడం మొదలెట్టాడు. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో ఉండండి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपके कॉल को होल्ड पर रखा. వద్దకు వెళ్ళి బెరుకుగా బాబా చెప్పినట్లు చేశాడు. మళ్ళీ అది చెప్పడం జరిగిన ఎవరు ఏమీ అనలేదు. పురుష మండలి వాళ్ళంతా బాబు హాస్యానికి అలా అంటున్నాడని భావించి నవ్వుకున్నారు. అది అతనికి బాబా ఇచ్చిన ఆదేశమని మాత్రం వాళ్లకు తెలియదు. కానీ బాబు కైకోబాద్ ఉంటున్న గదికి వెళ్ళేసరికి అతను మౌనంగా ప్రార్థన చేసుకుంటున్నట్లు గమనించాడు. తలుపు తోసుకొని గదిలోనికి వెళ్ళి, బుద్ధిహీనుడా, 9 గంటల తర్వాత మౌనంగా ఉండు అని బాబు గట్టిగా అరిచాడు. సైకోబాద్ ఆశ్చర్యం, క్రోధం మిళితమైన చూపుతో బాబు వైపు చూశాడు. కానీ బాబా ఆదేశం ప్రకారం తాను అక్కడ చేయవలసిన పని అయిపోయింది కాబట్టి బాబు అక్కడ నుండి వడివడిగా జారుకున్నాడు. మర్నాడు కైకోబాద్. ఈ బాబు వట్టి మొరటోడు. రాత్రి నేను నా గదిలో ప్రార్థన చేసుకుంటుండగా మెల్లగా గది తలుపు తోసుకుంటూ లోనికొచ్చి, బుద్ధిహీనుడా, 9 గంటల తర్వాత మౌనం పాటించంటూ అరిచాడు. కానీ నేనైతే అప్పటికే మౌనంలో ఉన్నాను అని విష్ణుతో చెప్పాడు. నాతో కూడా అలాగే అన్నాడు. కొత్తగా వచ్చాడు కదా, పోనీలే, ఈ విషయాన్ని మర్చిపోదాం అని విష్ణు అన్నాడు. అతను ఉన్నత స్థాయి చదువులు అంటే మాస్టర్స్ డిగ్రీ చదువుకున్నాడు. అయినా ఏమాత్రం బుద్ధి లేదు.
ఎలా ప్రవర్తించాలో కూడా బొత్తిగా తెలియదు అన్నాడు కైకోబాల్. బాబా ఆదేశాన్ని అమలు చేయడానికి భావు రెండో రోజు రాత్రి కూడా మండలి ఉన్న ప్రతి గదికి వెళ్లి గట్టిగా చెప్పాడు. ఆ విధంగా కైకోబాల్ మౌనంగా చేసుకుంటున్న ప్రార్థనకు మరోసారి భంగం కలిగింది. భావు మాత్రం ఏం చేయగలడు? అలా చేయమని అతనికి బాబా ఇచ్చిన ఆదేశం అది. కాబట్టి అతను అలా చేయవలసిందే. అయితే కైకోబాల్ ఈ విషయం గురించి బాబాకు ఫిర్యాదు చేయడంతో భావుకి ఇచ్చిన ఆ ఆదేశాన్ని బాబా రద్దు చేశారు. ఇదే విషయంలో భావుకి హిందీ భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు రాసే పనిని, కొద్ది రోజుల పాటు రాత్రి కాపలా పనిని అప్పగించారు. దీనితో పాటు ఈషా అనే తొంటరి బాలుడు, పరిసరాలు శుభ్రం చేసే స్వీపర్ కొడుకు, బాగోగులు, ముఖ్యంగా నంగా మస్తు మంచి చెడ్డలు చూసే బాధ్యత కూడా భావుకి అప్పగించారు. భావు డెహ్రాడూన్కు వచ్చిన 4 రోజుల తరువాత నజీబాబాద్కు చెందిన నగ్నంగా తిరగాడే ఒక మస్తు గతంలో బాబా ఇతడిని మార్చి నెలలో కలిశారు. నజీబాబాద్ నుండి డెహ్రాడూన్కు నడుచుకుంటూ వచ్చేశాడు. అతడు రోడ్డు మీద నడుస్తూ రావడం ఎల్చా మిస్త్రీ చూసి బాబాకు చెప్పాడు. అతడు ఇంకా డెహ్రాడూన్కు మైలు దూరంలో ఉన్నాడనగా బాబా అతన్ని తీసుకురమ్మని కారు పంపించారు. మస్తుని తీసుకొచ్చాక బాబా భావుతో, ఇక నుండి నీవు ఈ మస్తుకి సేవ చేయి. అతను ఏమి కావాలంటే అది తెచ్చివు, అతన్ని బాగా చూసుకో అని చెప్పారు. భావు ఇంతవరకు ఏ మస్తును చూడలేదు. ఈ మస్తులలో బాబా ఏమి చూసి ఇక్కడ ఉంచారో భావుకి అర్థం కాలేదు. ఆ మస్తులో అతను గమనించిందంతా పూర్తి నగ్నంగా ఉన్న ఒక వ్యక్తిని, దళసరిగా అట్టగట్టిన జుట్టుతోనూ, ఏళ్ల తరబడి స్నానం లేకుండా పై నుండి కింద వరకు పేరుకుపోయిన మట్టితో ఉన్న మనిషిని మాత్రమే. బాబా నంగా మస్తుకి స్నానం చేయించిన తరువాత అతన్ని ఉంచవలసిన గదిని భావుకి చూపించారు. మస్తును గదిలో పక్క మీద పడుకోబెట్టారు. మలమూత్ర విసర్జనకు అక్కడే ఏర్పాటు చేశారు. అతను మజ్జూబును పోలి ఉన్నాడు. తరచుగా పరిసరాల్లో తిరుగుతున్నట్టు కనబడినా అతనికి తన దేహం పట్ల పెద్దగా స్పృహ లేకుండా ఉండేవాడు. భావుకి ఆదేశాలిచ్చి బాబా తన బంగళాకి తిరిగి వచ్చారు. భావు తన గదికి వెళ్లి ఉత్తర ప్రత్యుత్తరాల పని ప్రారంభించాడు. కొద్దిసేపట్లోనే బాబా బంగ్లా నుండి తిరిగి వచ్చి చిన్నగా మస్తును ఉంచిన గదికి వెళ్ళారు. భావు బాబాను అనుసరించాడు. అక్కడ దృశ్యం చూసి అవాక్కయ్యాడు. మస్తు తన ప్రక్కలోనే మల విసర్జన చేశాడు. అదంతా రోతగా తయారైంది. బాబా భావు వైపు చూశారు కానీ ఏమీ అనలేదు. అయితే బాబాయే స్వయంగా ఆ ప్రక్కనంతా శుభ్రం చేశారు. ఆ పనిలో తాను బాబాకు సహాయం చేయనందుకు భావు సిగ్గుపడ్డాడు. ఆ రోజు నుంచి మస్తు సంరక్షణ విషయంలో భావు అంకిత భావంతో పనిచేయసాగాడు. కానీ ప్రతిరోజు బాబా ఏదో ఒక తప్పు చూపెడుతూనే ఉండేవారు. మస్తు రోజులో 4-5 సార్లు మల విసర్జన చేసేవాడు. ప్రతిసారి భావు అతన్ని శుభ్రం చేసి బట్టలు ఉతికేవాడు. బాబా ఆకస్మికంగా మస్తు ఉంటున్న గదికి ఏదో ఒక సమయంలో వచ్చి చూసి ఏదో ఒక చిన్న తప్పును పట్టుకొని భావుని మందలించేవారు. ఒకరోజు భావు ఆ మస్తును బాగా తయారు చేసి గదిని కూడా చాలా శుభ్రంగా, ఎక్కడా మచ్చలేని విధంగా ఉంచాడు. ఆ గది పరిశుభ్రత చూసి బాబా సంతృష్టి చెందుతారేమోనని భావు అనుకున్నాడు. కానీ బాబా గదిలోనికి రాగానే మస్తు తను ఉండే ప్రక్కలో మూత్రం పోసేశాడు. తడిగా ఉన్న పరుపును చూసిన బాబా వెంటనే భావుని చేవాట్లు పెట్టారు. మామూలుగా మస్తు ప్రశాంతంగానే ఉంటాడు. కానీ మస్తు చేసే పిచ్చి చేష్టల్ని గురించి ఒకనాటి రాత్రి సమయంలో భావు తన మనసులో ఆలోచిస్తుండగా ఆ మస్తు భావు చెంపను చెళ్ళు మల్పించాడు. దాంతో అతను నిజంగానే పిచ్చివాడేనని భావు నిర్ధారించుకున్నాడు. మర్నాడు బాబా భావుని, నిజం చెప్పు, మస్తు గురించి ఏమనుకుంటున్నావు అని అడిగారు. నాకు మస్తుల గురించి ఏమీ తెలియదు, కానీ ఇతడు మాత్రం అసలైన పిచ్చివాడనిపిస్తుంది అని
బాబు బదులిచ్చాడు. నీవు ఎంఏ పరీక్ష ఎలా పాస్ అయ్యావు? ఎవరికైనా లంచం ఇచ్చి డిగ్రీ సంపాదించుకున్నావా? నీకు అసలు తెలివే లేదు. అతడు పిచ్చివాడని నీవు అంటున్నావు, కానీ అతడు మస్తు అని నేను చెబుతున్నాను కదా. నిజానికి పిచ్చివాడు అతను కాదు, నీవే పిచ్చివాడివి అని బాబా అన్నారు. బాబు ఆహారం తెచ్చినప్పుడు ఇది నువ్వే తిను, ఇది నువ్వే తిను అని మస్తు అనేవాడు. మస్తుకి భోజనం తినిపించేందుకు బాబుకి చాలా సమయం పట్టేది. అతి కష్టం మీద మస్తు చేత కొద్దిగా తినేటట్టు చేయగలిగేవాడు. మస్తు పట్ల బాబు మరింత శ్రద్ధగా ఉంటున్నాడు. అయితే బాబు ఎంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తే అంతకన్నా ఎక్కువగా బాబా కూడా బాబు ఊహించలేనటువంటి ఎన్నో చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి చూపించి బాబుని మందులిస్తుండేవారు. బాబు రాత్రింబవళ్ళు నంగా మస్తు సేవలోనే ఉండేవాడు. అతను మూత్రం పోసిన మరుక్షణం బాబు అతని ప్రక్కన శుభ్రం చేసి దుప్పట్లు మార్చేవాడు. మస్తు ఎన్నడూ తన ప్రక్కను వదిలి టాయిలెట్ వద్దకు వెళ్ళేవాడు కాదు. అతని గదిలో అమర్చిన కమోడ్ను ఉపయోగించమని మస్తుకు ఎంత చెప్పినప్పటికీ ఆ మస్తు మాత్రం బాబు మాట వినేవాడు కాదు. ఒకరోజు నమ్మశక్యం కాని ఒక సంఘటన జరిగింది. మస్తు విషయంలో ప్రతిరోజు బాబా నుండి మందలింపుకు గురవుతున్న బాబు ఇక ఈ రోజు బాబాకు పాపం తెప్పించే విధంగా ఏమీ జరగకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తెల్లవారక ముందే మస్తు గదిని ఊడ్చి బాగా శుభ్రపరిచాడు. ఉతికి శుభ్రపరిచిన దుప్పట్లను మస్తు పక్క పైన పరిచాడు. మస్తు దాన్ని పాడు చేస్తే దాని స్థానంలో వేసేందుకు సిద్ధంగా మరికొన్ని దుప్పట్లను అక్కడే ఉంచాడు. అంతా శుభ్రం చేసి తయారుగా ఉంచాడు. బాబా రాక కోసం ఎదురు చూస్తూ గుమ్మానికి అవతల బాబు నిల్చున్నాడు. బాబా వచ్చి మస్తు ఉండే గదిలోనికి నడుచుకుంటూ వెళ్ళారు. బాబు కూడా బాబా వెనకాతలే గదిలోకి వెళ్ళాడు. గది లోపల దృశ్యం చూసి బాబు కంగుతున్నాడు. మస్తు పడుకునే మంచం ప్రక్కన ఉన్న గోడ కొంత భాగం విరిగి పడిపోయింది. విరిగిన గోడ అదృష్టవశాత్తు మస్తుకు దూరంగా బయట వైపు ఒరిగి పడిపోయింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ గోడ చాలా దృఢంగా గట్టిగానే ఉంది. అంతేగాక ఆ సమయంలో ఆ గది బయటే బాబు నిల్చుని ఉన్నాడు. అయినా గోడ పడిన శబ్దం అతను వినబడేలేదు. చాలా అసంతృష్టితో, బాబా, నిన్ను ఆ మస్తుకు సేవ చేయమన్నానా లేక అతన్ని చంపేయమన్నానా? ఒకవేళ ఆ గోడ యువతల వైపు పడి ఉంటే ఈ మస్తు దాని కింద పడి నలిగిపోయి ఉండేవాడు. నీకు కళ్ళు లేవా అని బాబుని అడిగారు. నిశ్చేష్టుడైన బాబు బదులు చెప్పలేకపోయాడు. మాట్లాడివేం? నా మస్తుని చంపాలనుకుంటున్నావా? అందుకేనా నీవు ఇక్కడికి వచ్చింది అంటూ బాబా చిరాగ్గా అడిగారు. నాకైతే అంటుపట్టకుండా ఉండు బాబా. ఇంత బలంగా ఉన్న గోడ ఎలా పడిపోయిందో నాకు తెలియడం లేదు. కొన్ని క్షణాల క్రితం కూడా అది చెక్కు చెదరకుండా ఉంది అని బాబు తడబడుతూ చెప్పాడు. నీ బుద్ధి నీకు సహకరించకపోతే మరి దాన్ని ఎందుకు వాడతావు? అతను పిచ్చివాడు కాదని నేను నీకు చెబుతూనే ఉన్నాను. అయినా ఇంకా నీ తెలివిని ఉపయోగిస్తున్నావు ఎందుకు? ఇప్పటికీ అతన్ని పిచ్చివాడినే భావిస్తున్నావా? ఇప్పుడు చెప్పు, ఆ గోడ ఎలా పడిపోయిందో అని బాబా నిలదీశారు. ఏమో, నాకు తెలియదు. అంత బలంగా ఉండే గోడ దానికదే పడిపోవడం ఎప్పుడూ జరగదు. అంతేగాక నాకు ఏమాత్రం చప్పుడు కూడా వినిపించలేదు. ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు అని బాబు అన్నాడు. నీ తర్కాన్ని వదిలేసి ఇక నుండైనా నేను చెప్పినట్లు చేయడం మొదలుపెట్టు అని బాబా సూచించారు. నంగామస్తు సామాన్యమైన వ్యక్తి కాదని జరిగిన కొన్ని సంఘటనల ద్వారా బాబుకి నిర్ధారణ అయింది. బాబు తన కాలేజీ పరీక్షలు రాసి వచ్చాడు, కానీ ఫలితాలు అప్పటికి ఇంకా రాలేదు. ఒకరోజు రాత్రి సమయంలో మస్తు ఉన్నట్టుండి నీవు పరీక్షల్లో ఉత్తీర్ణుడు అవుతావు అని బాబుతో అన్నాడు. మస్తు అలా స్పష్టంగా మాట్లాడడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే మస్తు చాలా అరుదుగా మాట్లాడుతుంటాడు. ఒకవేళ మాట్లాడినా కణుగుతూ గొణుగుతూ మాట్లాడడం వల్ల అతను ఏమంటున్నాడో అర్థమయ్యేది కాదు. తాను కాలేజీ పరీక్షలు రాసొచ్చానన్న విషయం
మస్తుతో బాబు ఎన్నడూ అనలేదు కూడా. సరిగ్గా మర్నాడే మస్తు చెప్పినట్లు బాబు పరీక్షల్లో పాస్ అయినట్టుగా టెలిగ్రామ్ వచ్చింది. ఇంకో రోజు రాత్రి బాబు మస్తు పక్కన కూర్చుని ఉండగా నీకు కొడుకు పుడతాడు అని మస్తు బావుతో అన్నాడు. గర్భవతిగా ఉన్న బావు భార్య రమ నాగ్పూర్లో ఆమె తండ్రి వద్ద ఉంది. 4 నెలల తర్వాత మస్తు సూచించినట్లుగానే తన కుమారుడు పుట్టినట్లు బావు టెలిగ్రామ్ అందుకున్నాడు. మస్తు పిచ్చివాడని బావు మొదట్లో అనుకుంటుండేవాడు. కానీ ఒకరోజు మస్తు మెహర్ బాబా యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్పగా బావు నిజం తెలుసుకున్నాడు. ఈ సంఘటన తర్వాత ఈ మస్తు పిచ్చివాడు కాదన్న విషయాన్ని బావు గ్రహించాడు. నంగా మస్తును డెహ్రాడూన్లో సుమారు 2 నెలల పాటు ఉంచారు. బాబా అప్పుడప్పుడు అతనితో ఆధ్యాత్మికంగా పనిచేసేవారు. తన పని పూర్తి కావడంతో బాబా ఆ మస్తును తిరిగి నజీబాబాద్ పంపించారు. బైదుల్ ఆ మస్తుకు తోడుగా వెళ్ళాడు. నజీబాబాద్ లో సాధారణంగా ఆ మస్తు ఎప్పుడూ కూర్చుండే చోటే మళ్లీ కూర్చోవడం మొదలుపెట్టాడు. అక్కడే ఒక చెట్టు కింద నగ్నంగా రాత్రింబవళ్ళు ఉండేవాడు. అక్కడ ప్రాంతమంతా తిరుగుతూ ఉండేవారు కూడా. 1953 జూలై 10న మెహర్ బాబా 28వ మౌన వార్షికోత్సవం సందర్భంగా తన ప్రేమికులకు భక్తులకు ఈ క్రింది సర్క్యులర్ పంపించారు. అందరూ తమ హృదయపు లోతుల్లోంచి నిండు హృదయంతో భగవంతుని నామాల్లో ఏదైనా ఒకదాన్ని జూలై 10వ తేదీ ఉదయం 4 నుండి 5 గంటల మధ్య 1 గంట సేపు ఆగకుండా గట్టిగా జపించాలి. హిందువులు పరబ్రహ్మ పరమాత్మ, ముస్లింలు అల్లాహు అక్బర్, పార్సీలు అహుల్ మజ్దా, ఇరానీలు యజ్దాన్, క్రైస్తవులు గాడ్ ఆల్ మైటీ ఈ నామజపం చేయడంతో పాటుగా అందరూ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు కేవలం నీళ్లు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం చేయాలి. డెహ్రాడూన్లోని స్త్రీ పురుష మండలి సభ్యులంతా పైన చెప్పిన విధంగా ఆచరించారు. డెహ్రాడూన్లో నివసిస్తున్న ప్రతి వ్యక్తికి వినిపించేంత గట్టిగా కిషన్ సింగ్ భగవంతుని నామాన్ని జపించాడు. పరబ్రహ్మ పరమాత్మ అని కిషన్ సింగ్ బిగ్గరగా జపిస్తుండగా, ఓ భగవంతుడగా కిషన్ సింగ్ చేసే నామజపానికి నీవు సంతోషించి వెంటనే ముక్తిని ప్రసాదించేయాలి. అప్పుడు గాని అతని నామజపాన్ని ఆపడు అని మండలి వారు అనుకున్నారు. తర్వాత బాబాకు ఈ విషయం చెప్పగా బాగా నవ్వుకున్నారు. జై బాబా, టైం అయింది. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా. జై బాబా. అన్న జై బాబా, రేపు ప్రోగ్రామ్ ఉంటుందే. ఏంపమ్మా? రేపు పండగ ఉంది కదా, రేపు ఉంటుందా అని అడుగుతున్నారు. ఉంటుంది. ఒక మాట ఉంటుంది. ఓకే. జై బాబా అండి, అందరికీ జై బాబా. ఏది మనం చెప్పుకున్నది ఒక అరగంటే కదా, బాబా కోసం మాత్రం ఒక అరగంట ఇచ్చించలేమా? జై బాబా. ఏదైనా అతను ఒకసారి అడుగుతాను. అంటే మనకి ఉందా లేదా అని క్లారిటీ అడిగారన్న, అందుకని కనుక్కుంటే. యాక్చువల్ గా అయితే ఉంటుంది. సరే అన్నయ్య, అయిపోదా మామూలు టైం. సరే నేను ఒకసారి కనుక్కొని కన్ఫర్మ్ చేస్తాను. జై బాబా. ఓకే, జై బాబా. జై బాబా. జై బాబా.